సో టేస్టీ, సో సింపుల్, సో ఈజీ, జస్ట్ లైక్ వావ్. హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, చికెన్ దమ్ బిర్యానీ ప్రాపర్ హైదరాబాదీ స్టైల్ మీకు ప్రెషర్ కుక్కర్ లో ఎలా చేయాలో చూపిస్తాను. చాలా మంది అడిగారు, బ్యాచిలర్స్ అండ్ ఈజీగా కుక్కర్ లో పిల్లలకి చేద్దామని ఎంతో మంది పేరెంట్స్ అలా అడిగారు. సో నేనైతే సింపుల్ గా ఇలా చేస్తాను. సింపుల్ అన్నానని ఏవో మసాలాలు తగ్గించి లేదా ఏదో ఒకటి లోపం ఉందని కాదండి బాబు. ప్రాపర్ అంటే ప్రాపర్ ఆథెంటిక్ స్టైల్, ఇంట్లో చేసుకునే బిర్యానీ లాగా కాకుండా రియల్ గా మీకు రెస్టారెంట్ లో వచ్చే ఆల్మోస్ట్ 99% అదే స్మెల్ తీసుకొచ్చాను. అది కూడా ప్రెషర్ కుక్కర్ లో. అంటే దమ్ ఎలా వేయాలో తెలియని వాళ్ళకి ఇది కట్టే కొట్టే తెచ్చేలాంటి రెసిపీ అనమాట. టేస్ట్ విషయంలో అస్సలు ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నా ప్రీవియస్ రెసిపీస్ చేసుకొని తిన్న వాళ్ళకి తెలుసు. కొత్త వారైతే మీరు నా రెసిపీ ఏదైనా ట్రై చేసి టేస్ట్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఇదైతే ఘమ్ 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 అని అలా కొడుతుంది బిర్యానీ అరోమా. ట్రస్ట్ మీ, మీరు రెగ్యులర్ గా చేసుకుంటారు ఈ రెసిపీని. సో రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ ఒక మసాలా చూసేయండి. వెరీ సింపుల్ మసాలా. ఇంచు చెక్క, 3 లవంగా, 4 యాలకులు. ముందు వీటిని రోడ్లో మెత్తగా పౌడర్ కొట్టేసుకొని పక్క పెట్టేసుకోండి. ఇప్పుడు 5 లీటర్స్ ప్రెషర్ కుక్కర్ కి చెప్తున్నాను. ముగ్గురికి అయితే సూపర్ గా సరిపోతుంది. అంటే చికెన్ ఆల్మోస్ట్ 600 గ్రామ్స్ ఉంది. ఫ్రెష్ గా వాష్ చేసి పెట్టుకున్నాను. పసుపు 1/2 టీ స్పూన్ అంత వేయాలి. సాల్ట్ 1.5 టీ స్పూన్ అంత, కారం 1.5 టీ స్పూన్ అంత, దంచుకున్న మసాలా వేసేయండి. ఒక 2 ఇంచుల యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, జస్ట్ ఒక 1/2 నిమ్మకాయ పిండేసేయండి. అలాగే ఒక హ్యాండ్ ఫుల్ అంత ఫ్రైడ్ ఆనియన్స్ వేసేయండి. పర్ఫెక్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేసి స్టోర్ చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియోలో చేసాను, చూసేయండి. పుదీనా ఆకులు జస్ట్ ఒక 15 ఆకులు వేసేయండి చాలు. ఇలాంటి నలిగిన ఆకులు పక్కకు పడేసేయండి, యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో షాజీరా 1 టీ స్పూన్ అంత వేసేయండి. అలాగే కొత్తిమీర 1 కప్పు నిండా, ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా ఇలా కట్ చేసుకొని వేసేయండి. అంతే. ఇవి వేసేసి జస్ట్ 1 నిమిషం అలా కలిపేసి ఒక 100 గ్రామ్స్ పెరుగు వేసేయండి. 1/2 కేజీ చికెన్ కి అయితే 100 గ్రామ్స్, 1 కేజీ చికెన్ కి అయితే 200 గ్రామ్స్. ఓకే, స్లోగా మసాజ్ చేసుకుంటూ దీన్ని కూడా కలిపేయండి. ప్రాపర్ మసాలాలు అన్ని కలిసాక ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ని వేసేయండి. అది లేదు అంటే ఏ ఆయిల్ అయినా పర్వాలేదు వేసేసుకోండి. జస్ట్ ఒక 5 టేబుల్ స్పూన్స్ అంత సరిపోతుంది. ఇక దీన్ని ఎంతసేపు మసాజ్ చేస్తారు అనేది మీ ఓపిక. మసాజ్ చేయించుకునే కోడి ఓపిక. అంటే మరి గంటలు మసాజ్ చేయనక్కర్లేదండి. అలా చేశారంటే మీ చెయ్యిని కూడా దమ్ వేయాల్సి వస్తుంది. మరి మసాలాలు బాగా పట్టింటాయి కదా. చూసారా, ఎక్దమ్ టైట్ ప్యాక్. జస్ట్ 2 అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టండి. బిర్యానీకి కనీసం 2 అవర్స్ మ్యారినేట్ చేయకపోతే ముక్క అస్సలు బాగోదండి. ఏదో తెల్లగా పన్నీర్ ముక్కలాగా అబ్బే అస్సలు బాగోదు. మ్యారినేట్ చేసిన 1 అవర్ తర్వాత 1/2 కేజీ రైస్ తీసుకుంటున్నాను. 1/2 కేజీ రైస్ కి యాక్చువల్గా 4 హ్యాపీగా తినొచ్చు. ఇందాక ముగ్గురు అని ఎందుకన్నానంటే పీసెస్ తలా 2 వచ్చినా ముగ్గురు హ్యాపీగా తింటారని. రైస్ కరెక్ట్ 2 గ్లాసెస్ తీసుకుంటేనే 5 లీటర్స్ ప్రెషర్ కుక్కర్ కి ప్యాక్ అవుతుంది. ఇంకా అంతకంటే పట్టదు ఎక్కువ. అదే కరెక్ట్ మెజర్మెంట్స్ కూడా. 2 గ్లాసెస్ అంటే 1/2 కేజీ. ఇప్పుడు గిన్నెలో వాటర్ ఒక 1.5 లీటర్ అంత పోసి అందులో లవంగా 3, చెక్క 1 ఇంచు, యాలకులు 3, ఒక 2 పచ్చిమిరపకాయలు ఒకవైపు ఘాటు పెట్టుకొని వేసేయండి. పొడవాటి పచ్చిమిరపకాయలు కాబట్టి నావి 2గా కట్ చేసేసాను. 2 పించుల పుదీనా, 2 పించుల కొత్తిమీర వేసేయండి. షాజీరా జస్ట్ 1 టీ స్పూన్ అంత వేసేయండి చాలు. చివరిలో ఉప్పు 2 టేబుల్ స్పూన్స్ అంత పడుతుంది. వాటర్ డ్రైన్ అవుతాయి కాబట్టి మీకు అనిపించిన ఈ ఎక్కువ సాల్ట్ యాక్చువల్ సరిపోతుంది. బాగా మరిగిచేయండి. కనీసం ఒక 10 మినిట్స్. వాటర్ లైట్ గా కలర్ మారాయి చూడండి. ఇప్పుడు 1 అవర్ నానబెట్టిన రైస్ ని ఇందులో వేసేయండి. ఇలా నాలాగా స్లో మోషన్ లో చేయాల్సిన అవసరం లేదు. రైస్ కరెక్ట్ గా ఒక 10 మినిట్స్ పట్టింది ఇలా ఉడకడానికి. మీరు పెట్టే మంట బట్టి ఉంటుంది టైము. సో ఎంతసేపు ఉడికింది అనే దానికన్నా ఎంత ఉడికింది అనేది చూసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ ని ఒక చిన్న గ్లాస్ అంతా తీసి సేవ్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకో చెప్తాను చివరిలో. వాటర్ ని మొత్తం సెపరేట్ చేసి చుక్క వాటర్ లేకుండా ఇప్పుడు ఈ 2 అవర్స్ మ్యారినేటెడ్ చికెన్ లో ఆ మిగిలించుకున్న వాటర్ ని పోసేయండి. కొంచెం కిలికేసి వాటర్ ఈవెన్ గా సెట్ అయ్యాక డ్రైన్ చేసి పెట్టుకున్న రైస్ ని వేసేయండి. ఇందులో సగం, ఎస్ సగమే. జస్ట్ అలా అన్నం కూర లాగా కలిపేసి మళ్ళీ సెట్ చేసేసి ఒక 2 ఆకుల పుదీనా, 2 ఆకుల కొత్తిమీర వేసి జస్ట్ ఒక పించ్ యాలకు పొడి వేసేయండి. అలాగే ఒక పించ్ సాజీరా వేసేయండి. జస్ట్ ఒక అరచేతి అంత ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ వేసేయండి. వేయకపోయినా పర్వాలేదు, టేస్ట్ విషయంలో ఏం తేడా ఉండదు, కానీ కాస్త ఎక్స్ట్రా కటింగ్ అనమాట. ఇప్పుడు ఇందాక మిగిలించుకున్న రైస్ మొత్తం ఇందులో వేసేయండి. జస్ట్ ఇలా ఈవెన్ గా జరిపేసి ఒక టేబుల్ స్పూన్ అంతా బర్రె నెయ్యి వేసేయండి. అక్కడ ఈ స్పూన్ కి ఉన్నది నాకుదాం అనుకుంటున్నారు కదా, చీచి అలా బ్యాడ్ బాయ్ లాగా చేస్తారా? అందులోనే పెట్టేయండి, కరిగిపోతుంది. ఇప్పుడు మీద నుంచి మళ్ళీ ఎక్స్ట్రా కటింగ్ చేసేయండి. చూసారా, అప్పుడే బిర్యానీ అయిపోయిన బిల్డప్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టేసి కింద ఆగి లగా దేంగే 2 మినిట్స్ హై ఫ్లేమ్ లో 30 to 35 మినిట్స్ సిమ్ లో పెట్టేసి వదిలేసేయండి. అంతే. విజిల్ రాకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. సో దాంట్లోనే దమ్ అయ్యి నిదానంగా లీక్ అవుతా ఉంటది ఎయిర్. కట్ చేస్తే మీ బిర్యానీ రెడీ అయిపోయింది. చలో కెలికేద్దాం.
వావ్ వాట్ ఆ పర్ఫార్మెన్స్ మ్యాన్. పర్ఫెక్ట్ మాయిశ్చర్ బిర్యానీ. అసలు కుక్కర్లో అయినట్టు డైరెక్ట్ గా సరిగా అవదండి. అంటే ఫ్రెషర్స్ చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎందులోనైనా వండేస్తారు. గైస్, బిర్యానీ సూపర్ స్పైసీ అండ్ చాలా ఈజీ వేలో చూపించాను కదా. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ఈ 1 month వెయిట్ చేసింది చాలు. ఇప్పుడు ఇక చేసుకొని మింగండి. మామూలుగా కాదు, అసలే మా వాళ్ళందరూ శకం మీద ఉన్నారు. గైస్, ఈ రెసిపీ మీకు నచ్చినా, నా మాట నచ్చినా, ప్రాసెస్ నచ్చినా ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అద్భుతాలు మరెన్నో చేస్తాను మీకోసం. లైక్ కొట్టేయండి ఫస్ట్, అండ్ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. ఈజీ రెసిపీ. అవును, నేను చెప్పడం మర్చిపోయాను, మొన్నే మేము ఇల్లు కొన్నామండి. దానికి సంబంధించిన వీడియో మన బాబీ వేరే లెవెల్ అనే ఒక కొత్త ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్లో ఉంది, చూసేయండి. వావ్, రైస్ చూసారా ఎలా అయిందో. మల్లెపూలే కాదు, సన్నజాజులు. అబ్బా, ఆ పేరు చెప్తేనే సన్నజాజులో ఆ కన్నె మోజులో అల్లిబిల్లి సంతలోన పిల్లగాలి జాతరాయే తలుకు బెలుకు కనవేరా. పాల వెళ్ళి పుంతకాడ పైట కొంగు జారిపోయే పడుచు గొడవ వినవేరా. సన్నజాజిలో ఆ కన్నె మోజిలో ఆ కన్ను కన్ను గీటుకుంటే సన్న సన్న మంట రేగి కలికి చిలక ఇటురావే. ఒళ్ళు ఒళ్ళు మీటుకుంటే వగల మారి సిగలు పుట్టే వలపు పిలుపు వినిపోవే. ఆ సన్నజాజిలో ఆ కన్నె మోజిలో. సో సాంగ్ బాగాలేకపోతే దయచేసి తిట్టుకోకండి. ఇది చాలా పాత పాట. ఎన్టీ రామారావు గారిది, ఎస్పి బాలు గారు పాడారు అండ్ ఎల్ఆర్ గారు పాడారు. ఓకే గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఎ లాట్. సో ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.